హాయ్ పిల్లలు, ఈరోజు నేను చదువుతున్న కథ లంచ్ బాక్స్ కథ. ఒకరోజు ఉదయం రోహన్ వాళ్ళ ఇంట్లో బాగా హడావిడిగా ఉంది. రోహన్, బస్ మిస్ అవుతావు, త్వరగా రా అని నాన్న గట్టిగా అన్నాడు. వస్తున్నా అని రోహన్ ఒక కాలు మీద షూ వేసుకుంటూ అరవసాగాడు. వంటగదిలో అమ్మ ప్రేమగా లంచ్ బాక్స్ సిద్ధం చేస్తుంది. 2 చపాతీలు, ఆలూ కూర, ఒక లడ్డు. రోహన్, నీ ఫేవరెట్ చేశా అని ఆమె పిలిచింది. రోహన్ పరిగెత్తుకుంటూ వచ్చి లంచ్ బాక్స్ తీసుకున్నాడు. థ్యాంక్స్ అమ్మా, బాయ్. ఒక్క నిమిషం అని ఆమె అతని చేతిని పట్టుకుంది. బాగా తిను, సరేనా? సరే అని చెప్పి బయటకు పరిగెత్తాడు రోహన్. స్కూల్లో రోజు వేగంగా గడిచింది. మ్యాథ్స్ పీరియడ్, ఇంగ్లీష్ పీరియడ్, సైన్స్ పీరియడ్. అంతలోనే లంచ్ టైం కూడా వచ్చింది. అందరూ తమ తమ లంచ్ బాక్సులు తెరిచారు. ఏం తెచ్చావు రోహన్ అని అర్జున్ అడిగాడు. ఆలూ కూర, లడ్డు కూడా పెట్టింది అమ్మ అని రోహన్ నవ్వాడు. వావ్ అని మీరా దగ్గరగా వంగి చూసింది. అప్పుడే సమీర్ నెమ్మదిగా వచ్చి కూర్చున్నాడు. అతని ముందు ఎలాంటి లంచ్ బాక్సు లేదు. సమీర్ ఇంట్లో పరిస్థితి అంత బాగోలేదు. అతని నాన్న పని కోసం వేరే ఊర్లో ఉండేవాడు. అమ్మ ఉదయాన్నే చాలా తొందరగా పనికి వెళ్ళాల్సి వచ్చేది. అందుకని కొన్ని రోజులు ఆమెకి టైం ఉండేది కాదు సమీర్ కోసం లంచ్ బాక్స్ కట్టడానికి. అప్పుడు సమీర్ లంచ్ లేకుండానే స్కూల్కి వచ్చేవాడు. అతను ఎవరికీ చెప్పేవాడు కాదు. ఎప్పుడూ చిన్నగా నవ్వుతూ పర్వాలేదు అనేవాడు. సమీర్, నీ లంచ్ అని రోహన్ అడిగాడు. ఇంట్లో మర్చిపోయా అని సమీర్ తలదించుకొని అన్నాడు. అర్జున్ నిట్టూరుస్తూ, మళ్ళీనా? రోజు మర్చిపోతావా? సమీర్ చిన్నగా నవ్వాడు, కానీ ఏం మాట్లాడలేదు. రోహన్ తన లంచ్ బాక్స్ వైపు చూశాడు. 2 చపాతీలు, కూర, లడ్డు. అమ్మ మాటలు గుర్తొచ్చాయి. బాగా తిను, సరేనా? కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత లంచ్ బాక్స్ మూసేశాడు. నాకు అంతగా ఆకలి లేదు అన్నాడు. ఏమిట్రా, ఇప్పుడేగా చాలా ఆకలిగా ఉంది అని అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఇప్పుడేమో తినాలనిపించట్లేదు అని రోహన్ అన్నాడు. అతను తన లంచ్ బాక్స్ని సమీర్ వైపు నెట్టాడు. నువ్వు తిను. సమీర్ ఆశ్చర్యపోయాడు. వద్దు, పర్వాలేదు అన్నాడు. రోహన్ కూడా పర్వాలేదు, నేను తర్వాత ఇంటికి వెళ్ళాక తింటా, నాకు ఇప్పుడు ఆకలి అవ్వట్లేదు. కొద్దిసేపు తర్వాత సమీర్ ఆ టిఫిన్ బాక్స్ తీసుకుని తినడం మొదలుపెట్టాడు. మొదట నెమ్మదిగా, తర్వాత ఆనందంగా. రోహన్ అది చూసి తనలో ఒక తీయని సంతోషం అనిపించింది. కానీ చివరికి లడ్డు కూడా ముగిసేటప్పటికి ఒక ఆలోచన వచ్చింది. అమ్మకేం చెబుతాను? ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత, లంచ్ బాగా తిన్నావా అని అమ్మ అడిగింది. రోహన్ కాసేపు ఆగి తిన్నాను అన్నాడు. కానీ అతని మనసులో మాత్రం ఏదో చిన్న బరువు. మరుసటి రోజు మళ్ళీ అదే జరిగింది. 3వ రోజు కూడా అదే జరిగింది. స్కూల్లో సంతోషం, ఇంట్లోకి రాగానే ఒక చిన్న గిల్టీ ఫీలింగ్. 3వ రోజు రాత్రి, రోహన్, నిజంగా తింటున్నావా అని అమ్మ మృదువుగా అడిగింది. నేను ఈ మధ్య చూస్తున్నా, నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి బాగా ఆకలి మీద ఉంటున్నావు, అందుకే అడుగుతున్నాను. నిజంగా నీ బాక్స్ నువ్వే తింటున్నావా? రోహన్ ఇక ఆపుకోలేకపోయాడు. అమ్మా, నేను తినలేదు, సమీర్కి ఇచ్చా. ఎందుకు అని ఆమె అడిగింది. అతని అమ్మకి టైం ఉండదు, కొన్ని రోజులు పాపం తను లంచ్ బాక్స్ తెచ్చుకోడు. అమ్మ, నేను అబద్ధం చెప్పా, సారీ అన్నాడు రోహన్. అమ్మ దగ్గరకు వచ్చి కూర్చుంది. రోహన్, నువ్వు చాలా మంచి పని చేశావు. రోహన్ కళ్ళల్లో ఆశ్చర్యం. కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు చెప్పి ఉంటే
నేను ఇద్దరికీ సరిపడా పెట్టేదాన్ని కదా అనింది. మరుసటి రోజు అమ్మ 2 లంచ్ బాక్సులు ఇచ్చింది. ఇది నీది, ఇది సమీర్ది. రోహన్ ముఖంలో ఆనందం మెరిసింది. స్కూల్లో ఇది మా అమ్మ పంపింది అని రోహన్ సమీర్కి ఇచ్చాడు. ఈసారి సమీర్ కళ్ళల్లో కృతజ్ఞత కనిపించింది. ఆ రోజు రాత్రి రోహన్ మనసు చాలా తేలిగ్గా ఉంది. మంచి పని, నిజాయితీ రెండూ కలిస్తే మనసు ఎంత హాయిగా ఉంటుందో అతనికి అర్థమైంది. సో పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇతరులకి సహాయం చేయడం గొప్పది, కానీ నిజం చెప్పడం ఆ సహాయాన్ని ఇంకా విలువైనదిగా చేస్తుంది కదా.